ఛత్తీస్గఢ్ నుంచి 1000 మెగావాట్ల విద్యుత్ కొనుగోలుపై రెండు రాష్ట్రాల మధ్య ఒప్పందం కుదిరింది. క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు సమక్షంలో ఛత్తీస్గఢ్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఎండీ అంకిత్ ఆనంద్, తెలంగాణ సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ సీఎండీ రఘురామరెడ్డిలు పీపీఏ పత్రాలు మార్చుకున్నారు. గత ఏడాది నవంబర్ 3న తెలంగాణ, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల మధ్య విద్యుత్ కొనుగోలుకు సంబంధించి అవగాహన కుదిరింది. అప్పుడు రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమక్షంలో రెండు రాష్ట్రాల విద్యుత్ శాఖ కార్యదర్శులు ఎంఓయూపై సంతకం చేశారు. దీని ప్రకారం ఛత్తీస్గఢ్ నుంచి 1000 మెగావాట్ల విద్యుత్ తెచ్చుకునేందుకు అవగాహన కుదిరింది. ఆ ఎంఓయూ ప్రకారమే ఇవాళ పీపీఏ కూడా కుదుర్చుకున్నారు. పీపీఏ 12 ఏళ్ల పాటు అమలులో ఉంటుంది. ఇక ప్రస్తుతం ఛత్తీస్గఢ్ నుంచి విద్యుత్ పొందేందుకు వార్దా నుంచి డిచ్పల్లి వరకు విద్యుత్ లైన్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే అవగాహన కుదిరిన 1000 మెగావాట్ల విద్యుత్ మాత్రమే కాకుండా మరో 1000 మెగావాట్ల విద్యుత్ కూడా ఇవ్వాలని సీఎం కేసీఆర్ చేసిన విజ్ఞప్తిపై ఛత్తీస్గఢ్ ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. 4350 మెగావాట్ల విద్యుత్ ను తెచ్చుకునేందుకు వీలుగా నిర్మిస్తున్న 765 కేవీ డబుల్ సర్క్యూట్ లైన్ నిర్మాణం కూడా సెప్టెంబర్లోగా పూర్తవుతుందని అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి, జెన్కో సీఎండీ ప్రభాకర్ రావు, విద్యుత్ శాఖ కార్యదర్శి అరవింద్ కుమార్, ఛత్తీస్గఢ్ జెన్కో ఎండీ ఎస్బీ అగర్వాల్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఛత్తీస్గఢ్ నుంచి 1000 మెగావాట్ల విద్యుత్ కొనుగోలుపై రెండు రాష్ట్రాల మధ్య ఒప్పందం కుదిరింది. క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు సమక్షంలో ఛత్తీస్గఢ్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఎండీ అంకిత్ ఆనంద్, తెలంగాణ సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ సీఎండీ రఘురామరెడ్డిలు పీపీఏ పత్రాలు మార్చుకున్నారు. గత ఏడాది నవంబర్ 3న తెలంగాణ, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల మధ్య విద్యుత్ కొనుగోలుకు సంబంధించి అవగాహన కుదిరింది. అప్పుడు రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమక్షంలో రెండు రాష్ట్రాల విద్యుత్ శాఖ కార్యదర్శులు ఎంఓయూపై సంతకాలు చేశారు. దీని ప్రకారం ఛత్తీస్గఢ్ నుంచి 1000 మెగావాట్ల విద్యుత్ తెచ్చుకునేందుకు అవగాహన కుదిరింది. ఆ ఎంఓయూ ప్రకారమే ఇవాళ పీపీఏ కూడా కుదుర్చుకున్నారు. పీపీఏ 12 ఏళ్ల పాటు అమలులో ఉంటుంది. ప్రస్తుతం ఛత్తీస్గఢ్ నుంచి విద్యుత్ పొందేందుకు వార్దా నుంచి డిచ్పల్లి వరకు విద్యుత్ లైన్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే అవగాహన కుదిరిన 1000 మెగావాట్ల విద్యుత్ మాత్రమే కాకుండా మరో 1000 మెగావాట్ల విద్యుత్ కూడా ఇవ్వాలని సీఎం కేసీఆర్ చేసిన విజ్ఞప్తిపై ఛత్తీస్గఢ్ ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. 4350 మెగావాట్ల విద్యుత్ ను తెచ్చుకునేందుకు వీలుగా నిర్మిస్తున్న 765 కేవీ డబుల్ సర్క్యూట్ లైన్ నిర్మాణం కూడా సెప్టెంబర్లోగా పూర్తవుతుందని అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి, జెన్కో సీఎండీ ప్రభాకర్ రావు, విద్యుత్ శాఖ కార్యదర్శి అరవింద్ కుమార్, ఛత్తీస్గఢ్ జెన్కో ఎండీ ఎస్బీ అగర్వాల్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.